బాబు వస్తే జాబు, జగన్ వస్తే గంజాయి చావు. ఇది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తెచ్చిన లక్షల ఉద్యోగాలు ప్రజలకి కళ్ళ కట్టినట్టు కనబడుతూనే ఉన్నాయి. జగన్ రెడ్డి వస్తే తెచ్చిన గంజాయి సాగుతో ప్రజల జీవితాలతో ఆడుకుని నిరుద్యోగ యువతని అడ్డం పెట్టుకుని ఎలా వాళ్ళ చావుకు పునాదులు వేశాడో కూడా స్పష్టంగా అర్థమైంది. ఏ యువత అయినా, ఏ కుటుంబం అయినా, ఏ సమాజం అయినా అభివృద్ధి, సంక్షేమం, జాబులు కోరుకుంటుంది. కానీ గంజాయి చావులు పెడదారి పడుతున్న యువతని కోరుకోదు కదా. అందుకే ప్రజలు చంద్రబాబును కోరుకున్నారు, జగన్ రెడ్డిని తరిమి కొట్టారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, సిపిఎస్ రద్దు చేస్తాను, ఏటా డిఎస్సి నిర్వహిస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పాడు. జాబ్ ఇవ్వలేదు, కానీ సాక్షి క్యాలెండర్ మాత్రం అంటగట్టాడు. నేను వస్తే జాబులు వస్తాయన్నాడు, కానీ వైసీపీ హయాంలో డ్రగ్స్, గంజాయి వచ్చింది. ఆయన వస్తే చావు గ్యారంటీ అని జగన్పై రాష్ట్ర బీసీ చేనేత మరి జౌళి శాఖ మంత్రి సవిత తీవ్రంగా విమర్శించారు. 2025 మెగా డిఎస్సీలో అక్రమాలకు తావే లేదని, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ రుజువులు చూపాలని మంత్రి సవిత సవాల్ విసిరారు. వైసీపీ పార్టీ నాయకుల బిడ్డలు సైతం మెగా డిఎస్సీలో ఎంపికై ఉపాధ్యాయులుగా పాఠాలు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నేటి వరకు 2 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారన్నారు. నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు టీచర్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారన్నారు. కానీ జగన్ 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయకపోగా గురువులను వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టాడని మండిపడ్డారు. ఆయనకు సిబిఐ అన్న, ఆ సంస్థ చట్టాలన్నా గౌరవం లేదన్నారు. అనంతపురంలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల 10th ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఆ సామాజిక వర్గానికి చెందిన 750 మంది విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను మంత్రి సవిత చేతుల మీదుగా అందజేశారు. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన టీడీపీ హైబ్రిడ్ మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధమవడంతో జగన్కు మైండ్ పని చేయడం లేదన్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ కాకపోయినా ఏపీ చట్టసభలో మహిళా రిజర్వేషన్లను టీడీపీ అమలు చేయనుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించడంపై మహిళలను విపరీతమైన స్పందన వస్తోందన్నారు. దీన్ని చూసి వారోలేకపోతున్న జగన్ డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశాడని మంత్రి సవిత మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ అమలు చేయడంలో తీవ్రంగా విఫలమయ్యాడని మంత్రి సవిత విమర్శించారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తా అన్నాడు, చేయలేదు. ఏటా డిఎస్సి అన్నాడు, చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాట ఇచ్చి తప్పాడు. సిపిఎస్ రద్దు చేస్తామని ఉపాధ్యాయులను మోసగించాడు. 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకపోగా చివరికి గురువులను మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన దుర్మార్గుడు చవట జగన్ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సీఎం చంద్రబాబు 2 లక్షలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశారన్నారు. బాబు వస్తే జాబు గ్యారంటీ అని, జగన్ వస్తే జాబులు రాలేదని, చావులు మాత్రం వచ్చాయని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా దొరికిన డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నారన్నారు. ఎప్పుడో ఏడాది కిందట జరిగిన మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని, ఎటువంటి రుజువులున్నా చూపించాలని సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో ఉద్యోగాలకు యువత మనోవేదనకు గురయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ నిర్వహణ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేసి నిరుద్యోగులకు బాసటగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా మెగా డిఎస్సీ నిర్వహించి 16,000 టీచర్ పోస్టులు చేస్తుందన్నారు. వైసీపీ నాయకుల పిల్లలు సైతం డిఎస్సీలో క్వాలిఫై అయి పిల్లలకు పాఠాలు చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడన్నారు. సిబిఐ అన్న, ఆ సంస్థ చట్టాలన్నా జగన్కు గౌరవమే లేదని మంత్రి సవిత విరుచుకుపడ్డారు. అంతకుముందు కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా కూడా పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నామన్నారు. ఇటీవల విడుదలైన 10th ఫలితాల్లో 550కి పైగా మార్కులు సాధించిన 24 మంది పేద విద్యార్థులకు 25,000 రూపాయల చొప్పున, ఇంటర్లో 950 మార్కులు సాధించిన 72 మంది విద్యార్థులకు 50,000 రూపాయలతో పాటు ల్యాప్టాప్ అందజేయనున్నట్లు తెలిపారు. విద్యతోనే అందరం సాధ్యమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను ఉన్నత విద్యను చదివించేలా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు సైతం తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ సమాజాభివృద్ధి భాగస్వాములు అవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా 10th ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 750 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు, మెమోంటోలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.